లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేశారు రాహుల్ గాంధీ. ఆరోగ్య హక్కు చట్టం తీసుకొచ్చేలా మేనిఫెస్టోలో పొందుపరిచే ఆలోచన చేస్తున్నామన్నారు. రాయ్పూర్లో మెడికల్ ప్రొఫెషనల్స్ తో ఇంటరాక్ట్ అయిన రాహుల్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లోపాలను టార్గెట్ చేశారు. అటు ఒడిశాలోనూ ప్రచారం చేశారు రాహుల్. సరికొత్త హామీలతో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. కనీస ఆదాయ పథకం, రుణమాఫీలకు తోడు తాజాగా ఆరోగ్య సంరక్షణను ఒక హక్కుగా చట్టం తీసుకొచ్చే ఆలోచనతో ఉన్నామని చెప్పారు. రాయ్పూర్లో హెల్త్ కన్వెన్షన్ కు హాజరైన రాహుల్ మెడికల్ ప్రొఫెషనల్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు. తాము తెచ్చే చట్టంతో ప్రజలందరికీ కనీస ఆరోగ్య సంరక్షణ హామీ ఉంటుందన్నారు. ఆరోగ్య రంగంలో చేసే ఖర్చును జీడీపీలో 3% పెంచుతామన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకానికి ఒక దిశానిర్దేశం లేదని, అది కొందరికే పరిమితమైందని రాహుల్ విమర్శించారు. Money in ways that allow limited number of people to make massive amount of money. That is how I view the Ayushman Bharat scheme. I see it frankly, if I want to be kind to it, I see it as a limited scheme that is targeting very limited number of healthcare issues. దేశంలో తక్కువ ఖర్చుతో ఉన్నత విద్యావకాశాలు అందరికీ కల్పించాలన్నారు రాహుల్. యువతకు ఉపాధి కల్పన అందించాలన్నారు. అలాగే మెరుగైన ఆరోగ్య పథకాలు అందించాల్సి ఉందన్నారు రాహుల్ గాంధీ. ఇటీవలే బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత టామ్ వడక్కన్ పెద్ద స్థాయి నేత కాదని విమర్శించారు. మోడీ పాలనలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు రాహుల్. ఒడిశాలో పర్యటించిన ఆయన బరాక్ బహిరంగ సభలో మాట్లాడారు. కేంద్రంతో పాటు ఒడిశాలో సీఎం నవీన్ పట్నాయక్ సర్కార్ నిరుద్యోగులకు చేసిందేమీ లేదన్నారు. యువతకు ఉపాధి కల్పించడంలో 2 ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. రాఫెల్ డీల్ పేరుతో అనిల్ అంబానీకి 30,000 కోట్ల రూపాయలను ప్రధాని దోచిపెట్టారని విమర్శించారు రాహుల్. उन्होंने आपको पानी देने का वायदा किया था, सिंचाई का वायदा किया. हर भाषण में नरेंद्र मोदी किसानों की बात करते हैं, किसानों को सही दाम देने की बात करते हैं. एक भाषण नहीं निकलता जहां नरेंद्र मोदी किसान के बारे में नहीं बोलता. और पिछले 5 साल में नरेंद्र मोदी जी ने हिंदुस्तान के सबसे अमीर 15-20 लोगों का 3.5 लाख करोड़ रुपया माफ किया है. किसान का कर्जा माफ करना हमारी पॉलिसी नहीं है, हम नहीं करते. ఎన్నికల టైంలో వరుస బహిరంగ సభలతో పాటు అన్ని రంగాల ప్రముఖులతో ఇంటరాక్ట్ అవుతున్నారు రాహుల్. ఇవాళ ఉత్తరాఖండ్లో విశాల్ పరివర్తన్ ర్యాలీలో పాల్గొననున్నారు.